హాయ్ అండి. ఇది సీకాయ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలి పుట్టిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఈ ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది. ఈ ఆకుకి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా బాగు చేసుకోవాలి. ఈ ఆకు నేను పచ్చడి చేస్తున్నాను. అందుకే ఈ ఆకుని శుభ్రంగా బాగు చేద్దాం అనుకున్నాను, కానీ ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. అందుకని కవర్లో వేసి కట్టేసి ఒకరోజు నిల్వ ఉంచుకుంటే ఆకు శుభ్రంగా వచ్చేస్తుంది. నేను ఒకరోజు పక్కన పెట్టేశాను. అదిగోండి, ఆకు విడిగా కాళ్ళు విడిగా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం శుభ్రం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అదిగోండి, కాళ్ళు కొంచెం టైం పట్టింది. కాళ్ళన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసి శుభ్రంగా బాగు చేసుకోవాలి. అదిగోండి ఆకు. ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వడపోసి వాడేలాగా పెట్టుకోవాలి. గ్యాస్ అంటించి గిన్నె పెట్టాను. 3 స్పూన్లు ఆయిల్ వేసాను. పోపులు 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1 స్పూను మినపప్పు తీసుకున్నాను. ఆయిల్ కాగింది. శనగపప్పు, మినపప్పు పోపు వేసాను. మిగిలిన జీలకర్ర అవి వేసేసాను. ఎండుమిర్చి ముందేస్తే మాడిపోతాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. కొంచెం ఇంగు వేసాను. తాలింపు వేగిపోయింది. గ్యాస్ కట్టేసి పోపు పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న సీకాయ ఆకు వేసేసాను. ఈ ఆకు ఏగటానికి కొంచెం టైం పట్టింది. కొంచెం ఓపికగా చేసుకోవాలి, ఇంకా ఏగాలి. అదిగోండి, ఆకు ఏగిపోయింది. ఇందులోకి కొంచెం చింతపండు తీసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసాను. 2 వెల్లుల్లి రేకలు వేసాను. పచ్చి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. రోట్లో చేస్తున్నాను నేను పచ్చడి. అయ్యండి, కొంచెం ఓపికగా చేసుకోవాలి. పచ్చడి స్మెల్ అయితే బాగా వస్తుంది. అయిపోయిందండి పచ్చడి. తీసేస్తున్నాను గిన్నెలోకి. కొంచెమే ఉంది, అయ్యింది. నేను తాలింపు వేయలేదు. కావాలంటే కొంచెం ఎక్కువ ఉంటే తాలింపు వేసుకోవచ్చు. పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.